హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక కరెంట్ అఫైర్ని నా జీవితానుభవంతో మేళవించి మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. నేను మీకు అంతకుముందే విజ్ఞాపన చేసుకొని ఉన్నాను. నేను ఫ్యాక్టరీ నష్టపోయాక లెడ్ యాసిడ్ బ్యాటరీ, ఇండియన్ బ్యాటరీ ఇండస్ట్రీస్ అన్న పేరుతో విజయవాడ గుంటూరు హైవే మీద నంబూరు రైల్వే స్టేషన్కి సమీపంలో ఉండేది. అది గూఢచర్యంలో పడి పోగొట్టుకున్నాక నేను టీచింగ్ లైన్లోకి వచ్చాను. గుంటూరు విద్యా కేంద్రంగా రూపుదిద్దుకోవడానికి ముగ్గురు సార్లని, లెక్చరర్స్ని పేరుగా చెప్పుకుంటారండి. అలాంటి వారిలో వాళ్ళని త్రిమూర్తులని పిలిచేవారు. ఫిజిక్స్కి చలపతిరావు సార్, మ్యాథ్స్కి మ్యాథ్స్ సార్ పేరు మర్చిపోయినందుకు నన్ను మన్నించాలండి, సౌమ్యాజుల్ సార్. కెమిస్ట్రీకి ముజీర్ సార్. వీళ్ళు ముగ్గురు ఎంసెట్కి ప్రైవేట్గా కోచింగ్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి వేసవిలో ఆ బ్రాడీపేట, రెండెలపేట ఈ ఏరియాలో ఉన్న రూమ్లన్నీ విద్యార్థులకు అద్దెకి పడేవి. ఈ శ్రీ చైతన్యాలు రాకముందు ఇలాంటివి కోకొల్లలుగా ఉండేవి కూడాను. అలాంటి నేపథ్యంలో నేను చలపతిరావు సార్కి స్టూడెంట్ని, ఇంటర్ ఆయన దగ్గర నేను ట్యూషన్ బ్యాచ్లో ఉండేదాన్ని. అలాగే లెక్చరర్గా నా ప్రయాణం ప్రారంభించాక వారికి సబ్ హ్యాండ్గా కూడా పనిచేశాను. ఆ నేపథ్యంలో విజ్డమ్ అన్న పేరుతో ఒక కాలేజ్ ఉండేది. దాంట్లో నేను వారికి సబార్డినేట్గా పనిచేశాను. లీజర్ పీరియడ్ ఏదన్నా ఉంటే స్టాఫ్ రూమ్లో సార్ నాతో, అమ్మాయి కూర్చో, కొన్ని ఫిజిక్స్ విషయాలు మాట్లాడుకుందాం అనేవారు. ఆయన అపారంగా ఫిజిక్స్ ఫార్ములే, ఎంసెట్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం, XYZ అందరూ కూడాను బేసికల్గా ఆయన పుస్తకంలో నుండే రకరకాల ప్రాబ్లమ్స్, కాకపోతే మాస్, వెలాసిటీ, యాక్సలరేషన్ ఇలాంటి వాటి యొక్క నంబర్లు మారుస్తారేమో కానీ మోడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఆయనవే. ఆయన ఒకరోజు ఏదో హీట్ అండ్ థర్మోడైనమిక్స్ చర్చిస్తూ సాంబారు మన నాలుక మీద ఉన్నటువంటి రుచి మొగ్గలు వేడిగా ఉన్నప్పుడు విస్తరిస్తాయని, చల్లగా ఉన్నప్పుడు సంకోచిస్తాయని, కాబట్టే సాంబారు వేడిగా ఉన్నప్పుడు రుచి మొగ్గలు వ్యాకోచించడం కారణంగా మనకి రుచిగా అనిపిస్తాయి అని అన్నారు. అంటే నేను అన్నాను, మరి అలాంటప్పుడు కూల్ డ్రింక్ రుచిగా అనిపించకూడదు కదా సార్, మరి కూల్ డ్రింక్ని కూడా మనం ఆస్వాదిస్తాం కదా అంటే ఆయన ఒక్కసారి నా వైపు చూసి, మనం ఈ విషయం రేపు మాట్లాడుకుందాం అన్నారు. తర్వాత రోజు, అవునమ్మాయి నువ్వు చెప్పింది నిజమే, ఎందుకంటే రుచి, వినికిడి ఇలాంటి పంచేంద్రియ జ్ఞానం మనకి అది భావం, దాన్ని శరీరపు మన థర్మోడైనమిక్స్తోనూ ఇంకోటి దాంతోనో కెనమాటిక్స్తోనూ ఎలక్ట్రోకెమిస్ట్రీతోనో కొలవడం సాధ్యం కాదు అని అన్నారు. కాబట్టే పుర్రెకో రుచి, జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అని అంటారు పెద్దలు. ఒకరికి ఒకటి నచ్చింది అదే అందరికీ నచ్చాలని లేదు. ఎక్కువ మందికి నచ్చితే పదుగురాడు మాట పాడి అయి ధర చెల్లులాగా నడుస్తుంది. కొంతమందికి బాలసుబ్రహ్మణ్యం పాట నచ్చుతుంది, అద్భుతం, గాన గంధర్వుడు, అంతకంటే ఇంకొక గాయకుడే లేడు అనిపిస్తుంది. కొంతమందికి అదేం గొంతు, రాగం అస్సలు నిలవదు, అతడి గొంతు అతడు గాయకుడు కానే కాడు అనిపిస్తుంది. కాబట్టి గాన కళలు, రుచులు, ఒకరికి అద్భుతంగా అనిపిస్తుంది వాళ్ళ అమ్మగారు వండిన వంట, మరొకరికి కొడుకు కాబట్టి తింటున్నాడు యాకుతూ, అదేం వంట, ఏం బాలేదు అని అనుకుంటారు. కాబట్టి ఈ జిహ్వ, ఘ్రాణశక్తి, నేత్రం ఒకరికి అందంగా అనిపించింది, అందుకే తా వలచింది రంభ, తా మునిగింది గంగ అంటారు పెద్దలు. ఒకరికి అద్భుతమైన అందగత్తెగా కనిపించిన అమ్మాయి మరొకరికి కురూపిగా కనిపించవచ్చు. కాబట్టి ఇది పారామీటర్ అనడానికి లేదు. ఎత్తుకు పారామీటర్ ఏంటి అని అంటే 6 అడుగులు ఉంటే ఎత్తు. ఇదిగో చివరికి కేజీ, గ్రాము, లీటరు, కిలోమీటరు ఇవన్నీ కూడాను వాటికి కొలమానాలు ఉన్నాయి, పారామీటర్స్ ఉన్నాయి, వాటిని నిర్ధారించే సంస్థలు ఉన్నాయి, దాన్ని బట్టి కొలిచేటటువంటి స్కేలు లేకపోతే కిలో రాయి ఇలాంటివన్నీ ఉన్నాయి. భౌతిక వస్తువుల్ని మనం వాటి పరిమాణాలని మనం లెక్క కట్టవచ్చు, రంగు, రుచి, వాసన అంటూ, ఇదిగో ఇంత, ఇది దీన్ని ఇలా ఉంది అని. కానీ భావనానుభవాల్ని ఎవ్వరం లెక్క కట్టలేం.
కాబట్టి ఈ అమ్మాయి చాలా బాగా పాడింది, ఇదిగో ఆవిడ్ని, ఈ అమ్మాయిని అణిచేసింది అనడానికి పారామీటర్ ఏదీ లేదు. కానీ వారి ప్రవర్తనలు, కాలగమనంలో యాక్సెప్టెన్స్ని జనం, ఒక పసిబిడ్డకి ఏ లెక్కలు తెలియవు. అలాంటి చోట కాలం నిరూపిస్తుంది తదుపరి ఎవడు మంచి ఎవడు చెడు. చెడ్డవాడు చాలా మంచి మేలి ముసుగు వేసుకుని నేనే మంచివాడిని అని అవతల వాడి మాట వినబడకుండా మంచివాడిని అణిచేస్తూ చెవులేసుకొని అందరూ వినగలిగేటట్టు నోరేసుకొని అరిచి అరిచి మందని పెట్టుకొని గగ్గోలు పెట్టి సమాజాన్ని ప్రభావితం చేయొచ్చుగాక. కానీ కాలం గడిచేసరికి అసత్యం వీగిపోతుంది, సత్యం స్థిరమై నిలుస్తుంది. కాబట్టి దేన్నైనా కాలం నిరూపించవలసిందే. ఇప్పుడు ఎన్ని వాదనలు చేసుకున్నా ఆ వాదనలకి సపోర్టివ్గా ఎన్ని వీడియోలు, ఎంతమంది సాక్షుల్ని, ఇప్పుడు ఆ సింగర్ సునీతని సమర్థించే వర్గం ఒకటై వాళ్ళు వీడియోలు పెట్టేస్తారు. అలాగే ఏం లేదు, ఆవిడ చాలామందిని అణిచేసింది, ఆవిడ సంగీతంలో నాణ్యతే లేదు, ఆవిడ వ్యక్తిత్వం ఎప్పుడు మోసపూరితమైనదే, ఆవిడ అహంకారి అని అంటూ ఈ అణిచివేయబడ్డ గాయనిమణులు, గాయకులు, నేహాలు, ఉషలు, ఇప్పుడు ఆ ప్రవస్తి ఆరాధ్యాలు, ఇలాంటి వాళ్ళని సమర్థించే వాళ్ళు, వాళ్ళ యొక్క వీడియోలు కోకొల్లలో అయి ఉండొచ్చు. దేనికి ఎంత ప్రజామోదం కలిగింది అంటే ప్రజామోదం కూడా పారామీటర్ కాదు, కాలపురుషుడు వీటిని నిరూపిస్తాడు. ఒకప్పుడు ఘంటసాల వారి గొంతులో ఆయన ఏ నటుడికి తగినట్టుగా ఆయన పాడలేదు, ఆయన గొంతులో భావం పలకదు, శాస్త్రీయ సంగీతం మాత్రమే ఆయనకు వచ్చు గనక ఆయన ఇంతవరకు ఆదరింపబడ్డాడు అని బాలసుబ్రహ్మణ్యం వచ్చిన కొత్తల్లో చాలా ప్రచారం నడిచింది. ఆయనకా భావ ప్రకటన తెలియదు. ఆయన ఎలుగెత్తి చాటితే తెలుగోడా బయటకి రా అనంటే పొట్టి శ్రీరాములు గారి బలిదానన్నాడు, కదిలి వచ్చింది ప్రపంచం. అంతదాకా ఎందుకు? నిత్యం ఉదయం వింటూ ఉంటాం భగవద్గీత. ఆయన విశ్వరూప సందర్శనం పాడుతూ అర్జునుడి పేరిట కృష్ణ ప్రసన్నుడవు కమ్ము అంటే కృష్ణ అన్న మాట ఆయన పలికినప్పుడు ఆ విశ్వరూపం మన ముందు ఉండి మన శరీరం తపిస్తూ దహించుకుపోతుంది, మన మనస్సు దగ్ధమవుతూ ఉన్నది, తపిస్తూ ఉన్నది అన్న ఆ తపన ఆ గొంతులో వినిపిస్తుంది. వెంటనే అర్జున అంటూ ఆయన ఆ అర్జునుణ్ణి సమాదరిస్తూ ఉన్నప్పుడు, అతడి ఆర్తిని తీరుస్తున్నప్పుడు ఆ స్వాంతన మనకే కలుగుతుంది. ఆయనకా రానిది. కానీ ప్రచారాలు ఎంత ఇదిగా ఇంకా తొక్కేశాడు ఆయన ఇతరులని అన్న మాట మాత్రం అప్పుడు ఫీల్డ్లో 10-15 మంది గాయకులు ఉన్నారు కాబట్టి అనలేకపోయారు. కానీ మరో ఉదాహరణ కూడా చెప్తాను. ఏదో దత్తపుత్రుడో ఏదో సినిమా ఉండేది, దానిలో ఒక పాట, నిజానికి ఆ పాట ఆయన అది కొంత ఆ రోజులకి కొంత వల్గర్ అన్న మాట కాదు, కానీ బట్ కొంత తక్కువ నాసి పాటే. అదేదో ఉంటుంది, మనసైనా చిన్నదానా అంటూ ఏదో కంది చేనుంది పోదామా అని నాగేశ్వరరావు, వాణిశ్రీ నటించారు. ఆ పాట సూపర్ డూపర్ హిట్. బొడ్డోళ్ళ దగ్గర నుంచి అందరూ పాడేవాళ్ళు. అప్పటికి మేము బొడ్డోళ్ళమే ఆడుకుంటూ కూడా ఈ పాటలు హమ్మింగ్ చేసేవాళ్ళం. అప్పుడు ఒక హోరెత్తింది ఘంటసాల, అంత సంగీత విద్వాంసుడు, ఎంత చక్కని పాటలు, పయనించే ఓ చిలుక లాంటి పాటలు పాడినవాడు ఈరోజు మనసైనా చిన్నదానా అని పాడతాడా, కొంచెం సిగ్గనిపించాలి కదా అంటూ హోరెత్తింది. సితారల్లాంటి, సితార అప్పటికి రాలేదేమో, చిత్ర, జయచిత్ర ఇలాంటివేవో ఉండేవి, విజయ చిత్ర లాంటి పత్రిక, హోరెత్తింది. ఆ పాట పాడే నాటికి ఆయన వయస్సు కంటే ఆ నటించిన అక్కినేని నాగేశ్వరరావు అన్న అతని వయసు ఇంకా ఎక్కువ. అతడు అగ్రనటుడే. అంత అగ్రనటుడయ్యి దేవదాసు వంటి పాత్రలు వేసినవాడు ఇలాంటి చండాలపు పాటలకు అభినయించవచ్చునా అని ఎవరు అనలే. ఆ తర్వాత ఇంకా బాలసుబ్రహ్మణ్యం గొంతులో ఈ ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఎంత చండాలపు పాటలకు పుట్టింటోళ్ళు తరిమేసార్లకు పాడితే కూడా వాళ్ళని ఎవరు విమర్శించాల. తాము ఎవరిని టార్గెట్ చేస్తారో, ఎవరు భావ స్ఫూర్తి కలిగించగలరో వాళ్ళ మీదే టార్గెట్ చేస్తారు. ఎవరు సత్యాన్ని ధర్మాన్ని దగ్గర ఉంటారో. ఆయన ఘంటసాల వారు కమర్షియల్ కాదు, అంత మాత్రం చేత వారి సంతానం ఏమీ మట్టి కొట్టుకుపోలేదు. ఈశ్వరుడు చూస్తాడు, ఎవరికి ఎంత ఏది ఇవ్వాలో ఇస్తాడు కూడా. అలాగా ఘంటసాల వారిని మాత్రం టార్గెట్ చేసి ఇక నుంచి ఇలాంటి పాటలు పాడను
అని ఆయనంతటా ఆయనే అనుకుండేదాకా ఆయన్ని తరిమారు. తర్వాత మహానుభావుడు ఆ గొంతు క్యాన్సర్ పుట్టిందో కానీ దానికి ఆయన భగవద్గీత పాడుకొని తరించిపోయి పాడినంత కాలమే జీవించాలని, జీవించినంత కాలము పాడుతూనే ఉండాలని తన సంకల్పాన్ని నెరవేర్చుకొని తరలిపోయాడు ఆయన. ఇప్పటికీ ఎందరికో స్ఫూర్తి మిగులుస్తూ. ఒకసారి ఎప్పుడో ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్లో ఒక అతను ఆత్మహత్య చేసుకోబోతూ ఫ్యాన్కి తాడు వేసుకొని స్టూలు తన్నబోయే ముందు ప్రక్క ఇంటిలో నుండి కల కానిది నిజమైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అన్న పాట ఘంటసాల వారి గొంతులో వినిపిస్తే ఎందుకు చచ్చిపోవాలి, సాధన చేస్తే సమకూరు ధరలోన అన్న మాట ఆ పాటలో ఉంటే, ఏది తనంత తాను నీదరికి రాదు శోధించి సాధించాలి అదే ధీరగుణం అన్న వాయిస్ ఆయనది విని దిగేసి ఆత్మహత్య ప్రయత్నం మానుకుంటే, నిరుద్యోగి ఆ డెస్పరేషన్తో ఆత్మహత్యకు ప్రయత్నిస్తే తదుపరి వారంలో ఆయనకు ఉద్యోగం వచ్చిందట, కాల్ లెటర్ వచ్చిందట. అప్పట్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని ఉండేది, దాని నుండే ఉద్యోగాలు వచ్చేవి. అతడు ఆ ఉత్తరం ఆకాశవాణికి రాసుకుంటే వాళ్ళు ఎంతో సంతోషంగా దాన్ని చదివి వినిపించి ఎంతో ఆనందాన్ని పంచారు. అలాగా ఒక వ్యక్తి తన యొక్క గానంతో సమాజాన్ని మోటివేట్ చేయగలిగాడు. అలాంటి వాళ్ళని ఈ గూఢచర్య వ్యవస్థ టార్గెట్ చేస్తుంది. అంచేత స్ఫూర్తిపరచగలిగే వాయిస్ని, సహజత్వము ఎప్పుడు స్ఫూర్తిపరుస్తారు అనంటే వాళ్ళు అధర్మానికి, అవినీతికి ఎక్కువ ప్రభావితం కాని వాళ్ళు. ఎక్కువ ప్రభావితమైన వాడి గొంతు నుండి అవినీతే సమాజంలోకి వెళ్తుంది. కాబట్టి అవినీతికి పడకటేళ్ళకి రాము అన్న వాళ్ళ మీదే ఎక్కువ టార్గెట్ చేయబడుతుంది. అలాగే డిజైన్ చేయబడింది దాదాపుగా 50 ఏళ్ళుగా సినిమా ప్రపంచం. కాబట్టి దీన్ని పరిశీలించుకోవాల్సిందిగా సామాన్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి. నా ఈ వీడియోల కంటెంట్ మీకు ఆలోచనార్హమే అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్. సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్. www. మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం, స్వచ్ఛమైన శాంతమైన సమాజం కోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరినీ కులమతాలకి, రాజకీయాలకి, దేశీయతకి కూడా అతీతంగా మానవతా ధర్మాన్ని బలపరిచేందుకు ఈ యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.